నిన్న బుధవారం మే 28న తేజ సజ్జా కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా మిరాయి నుంచి టీజర్ రిలీజ్ అయింది. ఈరోజు గురువారం మే 29, 24 గంటలు పూర్తయింది. ఇక ఈ టీజర్ని ఎంతమంది చూశారు యూట్యూబ్లో మొదటి 24 గంటల్లో అని లెక్కలు చూస్తే 5.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అంటే 1 మిలియన్ అంటే 10 లక్షలు. 5.5 మిలియన్ వ్యూస్ అంటే 55 లక్షల మంది చూశారు ఈ టీజర్ని మొదటి 24 గంటల్లో. మంచి వ్యూసే. ఎందుకంటే తేజ సజ్జా అప్కమింగ్ హీరో, హనుమాన్తో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన తర్వాత వస్తున్న సినిమా ఇది. ఇక విజువల్స్ చూస్తే అసలు ఒక హాలీవుడ్ సినిమా చూసిన ఫీలింగ్ వచ్చింది. అసలు గ్రాఫిక్స్ అని ఎక్కడ కనపడదు, అంత మంచి క్వాలిటీతో వచ్చింది. హనుమాన్ కూడా అలాగే తీశారు. 5 కోట్లతో మొదలయ్యే ఆ సినిమా 45 కోట్లు బడ్జెట్ పెట్టారు. ఎక్సలెంట్ వ్యూస్తో ఆ సినిమా 300 కోట్లు పాన్ ఇండియా లెవెల్లో కలెక్ట్ చేసింది. ఇప్పుడు ఈ మిరాయి సినిమాకు కూడా 60 కోట్లు బడ్జెట్ పెట్టారు. ఇప్పుడు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్ తీస్తున్నారు ఈ సినిమాని. ఇక మెయిన్ హైలైట్ టీజర్లో చెప్పుకోవాలంటే నాకు మన మంచు మనోజ్ అంటే విలన్గా చేస్తున్నట్టు కనపడుతుంది. మంచు మనోజ్ మెయిన్ అట్రాక్షన్, ప్లస్ తేజ సజ్జా హీరోగా. అక్కడ కాన్సెప్ట్ కూడా అదిరిపోయింది. అశోకుడు అన్నారు, ఆ తర్వాత ఏదో 100 పుస్తకాలు అన్నారు, 100 ప్రశ్నలు అన్నారు, 9 పుస్తకాలు అన్నారు, ఏదో ఒక స్టిక్, ఒక కట్టె, దాని పేరే మిరాయి అని ఏదో చెప్పారు. బాగా ఉన్నాయి విజువల్స్. ఇక సెప్టెంబర్ 5న రిలీజ్ అవుతుందని కూడా చూపించారు. ఇక ఈ వ్యూస్ 5.5 మిలియన్ వ్యూస్, 55 లక్షల వ్యూస్తో పాటు చూసిన వాళ్ళు నచ్చితే లైక్ చేస్తారు. నేను కూడా లైక్ చేశాను. అలా 1.5 లైక్స్ వచ్చాయి. పర్లేదు, లైక్స్ పరంగా, వ్యూస్ పరంగా బాగానే వచ్చాయి ఈ మిరాయి టీజర్కి. సో ఈగర్లీ వెయిటింగ్. 60 కోట్ల బడ్జెట్లో ఈ రేంజ్ అవుట్పుట్ అనేది అద్భుతం అని చెప్పాలి. సో తేజ సజ్జా చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. హనుమాన్తో పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. హనుమంతుడి స్టోరీ. ఈ టీజర్ క్లైమాక్స్లో శ్రీరాముడు నడుస్తున్నట్టు అనిపించింది నాకు. కోతులు అంటే హనుమంత్ అంటే వానర సైన్యం అంతా మొక్కుతున్నట్టు ఒక పాదాలు చూపించారు. అవి శ్రీరాముని పాదాలు అని క్లియర్గా అర్థమవుతుంది నాకు. మరి సినిమా చూడాలి దానికోసము. ఇక ఇంకేమంటారు, ఇక ఈ టీజర్ గురించి చెప్పాలంటే ఇంకేముంది, అంతే. అదే ఈ వీడియో ఉద్దేశం వచ్చేసి మొదటి 24 గంటల్లో ఈ టీజర్ని, మిరాయి టీజర్ని 55 లక్షల మంది చూశారు. మీరు చూసితే ఓకే, చూడకపోయింటే ఒకసారి చెక్ చేయండి. బాగుంది టీజరు. సో ఇంకా తర్వాత ప్రమోషన్ కంటెంట్ చాలా వస్తుంది, పాటలు, లాస్ట్ ట్రైలరు. ఇక సినిమా రిలీజ్ సెప్టెంబర్లో కాబట్టి టైం ఉంది ఇంకా. సో మంచి బజ్ అయితే ఉంది. మెయిన్ అట్రాక్షను మనకు మంచు మనోజ్ అండ్ తేజ సజ్జా. అండ్ ఈ సినిమా డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని. అతను ఇంతకుముందు రవితేజతో ఈగలని సినిమా తీశాడు. ఆ సినిమా ఆడలేదు, కానీ టెక్నికల్గా అప్లాజ్ వచ్చింది ఆ సినిమాకు. సో చూడాలి మరి ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ అందుకుంటారా లేదా అనేసి. అది ఈ మిరాయి టీజర్. రిలీజ్ అయిన మొదటి 24 గంటల్లో 55 లక్షల మంది చూశారు, 1,00,000 మంది లైక్ చేశారు. ఓకే, బాయ్.